ప్రకాశం జిల్లా కందుకూరు పొగాకు బోర్డు కార్యాలయంలో వైసీపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదని రైతులు పొగాకు బోర్డు కార్యాలయం ఎదుట పొగాకును తగలబెట్టారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుర్ర మధుసూదన్ రావు మాట్లాడుతూ పొగాకు, మొక్కజొన్న, వరి రైతులకు ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కరువైందని ఆయన ఆరోపించారు. పొగాకు బోర్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెత్తనం చలాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. 8:30కి స్టార్ట్ అయ్యి 10:30 దాకా నడుస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మాట్లాడదామని వస్తే 7 గంటలకే స్టార్ట్ చేసి 7:45, 8 గంటల లోపు బోర్డు క్లోజ్ చేశారు. ఇదేమన్నా అని అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరితో వచ్చేసేసి పెద్దగా మాట్లాడుతున్నారు. బోర్డు వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్తారు ఎండ ఎక్కువగా ఉంది, అందుకని ఎర్లీగా పెట్టేసాం. రోజు ఎందుకు పెడతలేదంటే నవ్వుతున్నారు. ఒకటే మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ సారి వచ్చాను రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి. పోయిన సంవత్సరం కూడా గట్టిగా మాట్లాడాం, రైతుల పక్షాన గొంతు తిప్పితే అరాకొర రెట్లేసేసి ఆ సంవత్సరం మామానికి వచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే 2-3 నెలలు అయిపోయి బోర్డు స్టార్ట్ చేసి జగనన్న ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ హయాంలో కేజీ 34 రూపాయలు, 35 రూపాయలు, 36 రూపాయలు దాకా పెరిగింది. ఇప్పుడు చూస్తే హైయెస్ట్ 190 రూపాయలు. సేమ్ పొగాకు, సేమ్ కలరు, సేమ్ చూస్తే రైతుకి దగ్గర ఒక బ్యాగ్నికి 5 లక్షల రూపాయలు యావరేజ్గా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఒక బ్యాగ్నికి 10 బ్యాగులు వేసిన వాళ్ళకి 50 లక్షలు. ఈ విధంగా చూస్తే పోతే గత సంవత్సరం మేము పాడిందే పాట ఏమనంటే పోలీసులను పిలిపించేసి లోపలేసి కొట్టిస్తాము. భయభ్రాంతులు గురించి రైతులు కూడా మా ముందే ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మేలైనప్పుడు రైతు పరిస్థితి ఇక్కడ బోర్డులో. ఎప్పుడైనా కానీ ఈ అధికారం ఉన్న వాళ్ళు, ఈ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మీకు అందరూ తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరూ రైతు పిల్లలే, వాళ్ళందరూ తెలుసు. వాళ్ళందరూ రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళందరూ గిట్టుబాటు ధర చేపట్టే మటుకు ఇదే కందుకూరు నడిబొడ్డి మీద ఇదే బోర్డు ముందు ఆమె నిర్దేశం చేస్తాం రైతులు న్యాయం జరిగిందాక. ముఖ్యంగా చంద్రబాబు మనం చేస్తున్నాం, అయ్యా 2 ఏళ్ళైంది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, మా పక్షాన ఉన్న వాళ్ళే కాదు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువ మంది పోగేశారు ఇక్కడ. అసలు వైసీపీకి అనుకోవచ్చు మమ్మల్ని చూసి. తెలుగుదేశం పార్టీ కూడా మేము పొద్దున్న ఫోన్లో రైతులతో మాట్లాడాం, అయ్యా మీ టవల్ లేకుండా రండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మాకు రేటు కావాలి, మేము నష్టపోకూడదు, మమ్మల్ని నమ్ముకున్న రైతు కుళ్ళు నష్టపోకూడదు, మాకు పార్టీలు లేవు, మేము ఈ పార్టీ వస్తే, మా పార్టీ వస్తే మాకేదో మేలు జరుగుతుంది, చంద్రబాబు నాయుడు మాకన్నా దండలేస్తాడు, మేమందరం బాగుంటామని చెప్పి ఓట్లేసి గెలిపించాము. ఇప్పుడు చూస్తే మేము పట్టించుకుని రాజులు లేడు, ఏం చేయాలి తెలియక మేము అన్నీ అల్లాడిపోతున్నాం, గిట్టుబాటు ధర లేక అప్పులు తీసుకొచ్చాం, వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలి తెలియకున్నామని చెప్పేసి మమ్మల్ని కూడా ఆహ్వానించి రండి, మేము కూడా మీ పక్షాన్ని నిలబడి మనం అందరం కలిసి బోర్డు అధికారులు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.